తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీసీలకు ఇచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగానే 42% రిజర్వేషన్లు అమలు చేశాకనే ఎన్నికలకు వెళ్తామన్న హామీని గాలి కొదిలేసి బీసీ సమాజం చేత ఎన్నికల సమయంలో ఓట్లేయించుకొని గద్దెనెక్కి కోట్లాది మంది బీసీ ప్రజలను ఇవాళ నమ్మించి రేవంత్ రెడ్డి గారి సర్కార్ దగా చేసింది, మోసం చేసింది. బీసీ డిక్లరేషన్ తర్వాత ఎన్నికల్లో బీసీ సమాజంతో మద్దతు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ప్రజల్ని నమ్మించడానికి కులగణన చేస్తున్నామని చెప్పడం, ఆ కులగణనలో 56% బీసీల జనాభా ఉన్నదని చూపెట్టడం, 42% రిజర్వేషన్లు మేము అమలుకు కట్టుబడినామని చెప్పడం, అందుకు అనుగుణంగా క్యాబినెట్లో తీర్మానాలు చేయడం, దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా శాసనసభలో తీర్మానాలు చేయడం, అంతిమంగా జీవోలు తీయడం, ఆ జీవోల విషయం ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే వాటికి విరుద్ధంగా మళ్ళా మోసం చేసి ఇవాళ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడం అనేది ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమే. ఇంత తొందర ఎందుకని రేవంత్ రెడ్డి గారి సర్కార్ను మా బీసీల పక్షాన ఎంఆర్పిఎస్ నిలదీస్తుంది. ఇంకో నెలలోనో 2 నెలల్లోనో హైకోర్టు పూర్తిగా జడ్జిమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆగిన ఎన్నికలు ఆగమేఘాల మీద మొన్న కమిషన్ ప్రకటన చేసి నోటిఫికేషన్ ఒక రోజు తేడా మీద ఇవ్వడం అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ విషయంలో బీసీలను మోసం చేస్తుంది అనడానికి సాక్ష్యం. 42% రిజర్వేషన్లు ఉన్నట్టుగా అమలు జరిగితే దాదాపు నా బీసీ సమాజానికి దాదాపు 5300 సర్పంచ్ పదవులు దక్కడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు కేవలం 17% రిజర్వేషన్లు కేటాయించడం వల్ల అది కేవలం 2000 వరకే వచ్చి దాదాపు 3000కు పైగా నా బీసీ సర్పంచుల స్థానంలో జనరల్ కేటగిరీ కేటాయించి వాళ్ళ ఓసీలకు, ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో బలంగా ఉండబడే రెడ్డి సామాజిక వర్గానికి నా బీసీల అవకాశాలను దోచిపెట్టడానికి ఈ కుట్ర జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహం. చెప్పడానికి పంచాయతీ ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన దాదాపు 3000 కోట్ల రూపాయల నిధులు రాకుండా పోతున్నాయని చెప్పి మాట్లాడే మీరు, మీ దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడు ఆ 3000 కోట్ల రూపాయలు భర్తీ చేయడం అనేది పెద్ద సమస్యే కాదని, దాన్ని సాక చూపెట్టి నా బీసీల అవకాశాలు దోచిపెట్టి నా బీసీల గొంతు కోసి అది ఉన్నత వర్గాలకు రాజకీయ లబ్ధి చేకూర్చి మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నత వర్గాల ఆధిపత్యాన్ని రాజకీయంగా నిలబెట్టుకోవడం కోసం మాత్రమే నా బలహీన వర్గాలను రేవంత్ రెడ్డి గారి సర్కార్ బలి చేసింది, బలి తీసుకున్నట్టు అయిందని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ కులగణన తర్వాత 42% రిజర్వేషన్ల గురించి అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు గౌరవ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం ప్రచారం చేశాడు. కులగణన నిర్వహించడంలో, బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి ప్రకటన చేశాడు. ఆ విధంగా దేశవ్యాప్తంగా బీసీలను
కాంగ్రెస్ వెనుక తీసుకెళ్ళడం కోసం తెలంగాణ అడ్డం పెట్టే ప్రయత్నం చేశాడు. ఇక్కడ మోసం జరిగింది. బహుశా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీసీలను మోసం చేయడమే రోల్ మోడల్గా రేపు భవిష్యత్తులో చెప్పుకుంటుందేమో. మొత్తానికి బీసీలకు అవకాశాలు ఇచ్చి న్యాయం చేసి రోల్ మోడల్ కాలేదు, కానీ బీసీలను మోసం చేయడంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ అయింది. రేపు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఆయనే ఉంటాడనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ పార్టీ పరంగా మేము 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ప్రకటన చేసి ఆ ప్రకటనకు కూడా విలువ లేకుండా చేసుకున్నది మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. అయినా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులే లేనప్పుడు, పార్టీ పరంగా కేటాయింపులే లేనప్పుడు మేము 42% పార్టీ పరంగా ఇస్తామని చెప్పడమే బహుశా ఈ దశాబ్దం కాలం జోక్ అనే విషయమే స్పష్టం చేస్తున్నాం. పార్టీ పరమైన గుర్తే లేదు, పార్టీ పరంగా మీరు బీఫామ్ కూడా ఇవ్వరు. అట్లాంటి ఎన్నికల్లో మేము 42% మేము పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్పడం అనేది ఈ దశాబ్దం జోక్ కాకపోతే ఇంకేమవుతుంది? ఇట్లాంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ మరింత అన్యాయమే చేసింది. నా బలహీన వర్గాల సమాజం మీ లెక్కల ప్రకారమే 56% ఉంటే మీరు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు చేద్దామని మీరే మాటిచ్చి ఆ 42% అమలు చేయడం అనేది గాలికి వదిలేసి కోర్టు తీర్పు రాకుండానే మీరు తొందరపడి చివరికి పోయినసారి ఎన్నికల్లో ఏదైతే 2019 జరిగిందో ఆ 2019లో కనీసం నా బీసీ సమాజానికి 23% రిజర్వేషన్ అమలు చేస్తే ఇవాళ మీరు ఆ 23% కూడా అమలు చేయకుండా మీరు ఆ 23% పోయినసారి జరిగిన ఎన్నికల సందర్భంగా నా బీసీలకు 23% రిజర్వేషన్ ఉంటే ఆ 23 కూడా అమలు చేయకుండా దానికంటే తగ్గించి మీరు 17% రిజర్వేషన్ అమలు చేయడం అంటే ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహం. ఇది నా బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమ్మించి ఎన్నిపోటు పొడవడం తప్ప ఇంకోటి మరొకటి కనిపించట్లేదు. మాకు పోయినసారి 23 అమలు జరిగితే నువ్వు 23 అమలు జరగాల్సింది కాదు, నువ్వు 42 అమలు చేయాలి, లేదా కనీసం నువ్వు 23 కంటే ఇంకోటి పెంచాలి. ఎందుకు పెంచాలి? ఇప్పటి వరకు కోర్టు ద్వారా కొన్ని తాత్కాలికంగా అడ్డంకులు 50% మించద్దనే కదా. ఇప్పటి వరకు కోర్టు ద్వారా వచ్చిన అడ్డంకులు 50% మించద్దనే కదా. మరి 50%కి మీరు కట్టుబడి ఉంటే 49% వరకైనా తీసుకురావాలి కదా. 49% రిజర్వేషన్ అంటే 24% ఇవ్వవచ్చు కదా. మీరే 56% జనాభా బీసీలు ఉన్నదని మీ లెక్కలు చెప్పినారు కదా. మీరే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అంగీకరించారు కదా. 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని చెప్పి వాగ్దానం చేసి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా. మరి 2019లో 23% అని అమలు జరిగింది, మీరు 17% పోవడానికి నమ్మక ద్రోహం కాకపోతే మరొకటి ఏంటి? ఈ పరిస్థితిలో కనీసం 2019లో 23 అమలు జరిగితే కోర్టుది తాత్కాలిక అడ్డంకి వచ్చిందనే పేరు చెప్పదలుచుకున్నా కూడా మీరు 49% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డా 50 దాటద్దన్నది, కానీ 50 వరకు చేసిన అభ్యంతరం ఉండేది కాదు కదా. ఎగ్జాంపుల్ ముస్లింలకు రాజశేఖర్ గారి ప్రభుత్వం, స్వర్గీయ రాజశేఖర్ ప్రభుత్వం 5% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 5% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 51% అవుతుంది కాబట్టి 5% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 51% అవుతుంది కాబట్టి ఇది చెల్లనేరదు, 50 కంటే మించితే చెల్లనేరదు అన్నది. కాబట్టి 5ను 4 చేసి 50 చేశారు కదా. 5ను 4 చేసి 50 చేశారు కదా. అంటే 50% వరకైనా కూడా రిజర్వేషన్లు దాటినట్టు కాదు కదా. మరి 50% రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మీరు 25 ఇవ్వాలి. 50% కంటే 1% తగ్గించాలనుకుంటే మీరు 24 ఇవ్వాలా. అంతకుముందు ఎన్నికలు జరిగిన ప్రకారం 23 ఇవ్వాలా. అంతకుముందు ఎన్నికల ప్రకారం 23 లేవు. ఎస్సీ ఎస్టీలకు 25 పోతే 24% ఇస్తే 49 అవుతుంది, 24 ఇవ్వాలి. లేదా 50% మించద్దు, 50% వరకు ఇచ్చినా కూడా అభ్యంతరం లేదని చెప్పి గతంలోనే ఎన్నికల్లో హైకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి ముస్లిం రిజర్వేషన్ విషయంలో మీరు 25 ఇవ్వాలి.
అంటే న్యాయబద్ధమైన వాటా 42 56 రావాలి. మీరు ఒప్పుకున్న దాని ప్రకారం 42 రావాలి. గత ఎన్నికల ప్రకారం 23 రావాలి. లేదా 24 ఇస్తే 49 అవుతుంది. 25 ఇచ్చినా కూడా 50 మాత్రమే అవుతుంది, 50 దాటదు. అంటే ఇవన్నీ గవర్నమెంట్కు తెలియక మోసం చేసింది అనుకోట్లా. అవును, మేము నమ్మించాం, మేము గద్దెనెక్కాం, ఇప్పుడు మాకేం కాదులే అనే పద్ధతిలో ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టు ఉన్నది. దానికి కారణం జూబ్లీస్ ఎన్నికల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ అభ్యర్థిగా మా బలహీన వర్గాల బిడ్డ గెలిచాడో ఆ గెలుపు మొత్తం కాంగ్రెస్ గెలుపుగాని భావించుకుంటుంది. ఆ గెలుపు రేవంత్ రెడ్డి గెలుపు కాదు నేను అనుకుంటున్నా. ఆ గెలుపు కాంగ్రెస్ గెలుపు కాదు, అది నా బలహీన వర్గాల గెలుపు మాత్రమే. ప్రత్యర్థులు ఇద్దరు 2 ఉన్నత వర్గాల సామాజిక వర్గాల వాళ్ళు, బలహీన వర్గాల్లో ఒక భావోద్రేకం వచ్చింది. ఎస్, మా బిడ్డను మేము గెలిపించుకుంటామని చెప్పి ఆలోచన పెరిగింది. దానికి దళితులు పేద వర్గాలు కూడా తోడైనరు. అక్కడ గెలుపు సాధ్యమైంది. ఆ గెలుపు నా బలహీన వర్గాల గెలుపు, నా తమ్ముడు అనిల్ గెలుపు. కానీ అది కాంగ్రెస్ గెలుపు, రేవంత్ రెడ్డి గెలుపు అనుకొని చెప్పి ఇక కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించుకొని ఇప్పుడే మేము ఇక కాంగ్రెస్ మొత్తం గెలుస్తుందని చెప్పి ఇక్కడ 50% బీసీలను, ఒక బీసీ బిడ్డ గెలుపు టోటల్గా ఉండబడే ఒక 2 కోట్లకు పైగా ఉండబడే నా బీసీల జీవితాలకు నష్టం తెచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ కుట్ర చేస్తున్నది. ఖచ్చితంగా ఈ కుట్రను ఛేదించడం కోసం, నా బలహీన వర్గాల హక్కుల్ని పరిరక్షించడం కోసం జరిగే ప్రతి పోరాటంలో నా సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో, నా బీసీ జేఏసీ నాయకత్వంలో ఈ 42% రిజర్వేషన్లు అమలు జరిగేంత వరకు, అదే సమయంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసేంత వరకు జరిగే ప్రతి పోరాటంలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం అవుతుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారి సర్కారుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మీ పాత్ర మీరు పోషించడంలో విఫలమయ్యారు. మీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించారు. మీరు 1-2 సార్లు కేంద్రం మీద ఒత్తిడి పెడతామనే పేరుతో జంతర్ మంతర్ వద్ద ధర్నాకి వెళ్ళారు. కానీ అదే మాట ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారితో లేదా 243 మందికి పైగా ఉండబడే కాంగ్రెస్ మిత్రపక్షాల ఎంపీలతో పార్లమెంట్లో మాట్లాడించకపోవడం అనేది ఇది మీ బాధ్యత మీరు నెరవేర్చడంలో విఫలమైనడానికి సాక్ష్యం కాదా? మీ పాత్ర నిజాయితీగా పోషించలేదు అనడానికి ఇది సాక్ష్యం కాదా? అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీ కలిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకడానికి అవకాశం ఉంది కదా. కాంగ్రెస్ బీజేపీ ఏమన్నా కలవకుండా ఉన్నదా? ఇక్కడ ఈరోజు రేపు పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ అంశాలు ఏమేమి చర్చించాలనే విషయంలో మా సోదరుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో ఒక అఖిలపక్ష ఎంపీల సమావేశం జరిగింది. అఖిలపక్ష ఎంపీల సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు అన్ని పార్టీలకు ఆహ్వానించింది. అన్ని పార్టీలకు ఆహ్వానిస్తే బీజేపీ ప్రజలు కూడా అటెండ్ అయ్యారు కదా. ఇక్కడ అఖిలపక్ష సమావేశం తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్లో ఏ అంశాలు మాట్లాడాలో దాని మీద అఖిలపక్షం సమావేశం జరిపిన మీరిచ్చిన హామీ మేరకు, మీ వాగ్దానం మేరకు, మీ మేనిఫెస్టో మేరకు, మీ డిక్లరేషన్ మేరకు అదే అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? ఎవరు అడ్డం పడుతున్నారు? ఇప్పుడు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో బీజేపీ ఎంపీలు అటెండ్ అయ్యారు. మీరు అఖిలపక్షంని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి వద్దకు, కేంద్రం వద్దకు అఖిలపక్షం పోదామని చెప్పి పార్టీలకు లేఖ రాస్తే వచ్చేటోళ్ళు ఎవరో రాని వాళ్ళు తేలుతుంది కదా. వచ్చేటోళ్ళు ఎవరో రాని వాళ్ళు తేలుతారు కదా. వచ్చేటోళ్ళు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నట్టు అవుతుంది, రానోళ్ళు సమస్య పరిష్కారాన్ని నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది. అది తెలంగాణలో నా బీసీ సమాజం, ఇతర సమాజం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ బాధ్యత నెరవేర్చట్లేదు. ఒకటి, రేవంత్ రెడ్డి గారి సర్కారు జంతర్ మంతర్ ధర్నాలు చేయడానికి వెళ్ళింది. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కారు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ప్రధానమంత్రి కలవడానికి సిద్ధంగా లేకుండా మౌనం వహిస్తున్నది. రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇక్కడ మేము దాన్ని కట్టుబడినని మాట్లాడుతున్నారు, కానీ మీరు కట్టుబడి ఎందుకు లేరని చెప్పి పార్లమెంట్లో మాత్రం కాంగ్రెస్ నాయకత్వంలో ఉండబడే
పక్షాలన్నీ పార్లమెంట్లో మాట్లాడట్లేదు. ఇది పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యం, అది నిర్లక్ష్యం, అది నమ్మక ద్రోహం అని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో నేను బీజేపీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ రాజకీయ ఆటలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కాకుండా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడానికి ఈ అంశాన్ని తీసుకోకుండా నా బలహీన వర్గాల ఆకాంక్షల్ని బలిపెట్టే విధంగా రాజకీయ క్రీడ చేయకుండా దయచేసి ఇక్కడుండబడే తెలంగాణ బీజేపీ పెద్దలు ఈ సమస్య పరిష్కరించడానికి రెండే మార్గాలు. బీజేపీ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ విషయంలో గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు రామచంద్రరావుకి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను లేదా కేంద్ర మంత్రులుగా ఉండబడే బండి సంజయ్ గారు నా బీసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అట్లనే ఇక్కడ ఉండబడే బీజేపీ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కాంగ్రెస్ ఈ విషయంలో మోసం చేసిందని చెప్పడము వరకే పరిమితం కాకుండా మీరు న్యాయం చేయడానికి ఏ పాత్ర పోషిస్తారో దాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు న్యాయం చేయడానికి మీ పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఓకే, ఒక్క విషయంలో బీసీలను నమ్మక ద్రోహం చేసింది అనడంలో నా వంటి స్వతంత్ర ఉద్యమకాడు నిర్దిష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏ మాట కట్టుబడి లేరు, భ్రమంలో పెట్టారు, మోసం చేసిందనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. కానీ కాంగ్రెస్ వాగ్దానం చేసింది మోసం చేసిందని కేవలం మీరు కాంగ్రెస్ విమర్శించడం వరకే పరిమితం కాకుండా మీ బాధ్యత ఏందో మీరు నెరవేర్చే విధంగా ముందుకు రావాలని అక్కడ రెండే పరిష్కార మార్గాలు కేంద్రం వద్ద ఉన్నాయి. ఒకటి నేరుగా పార్లమెంట్లో బిల్లు పెట్టడం, లేదా సుప్రీంకోర్టులో 11 మంది జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విస్తృతంగా ఏర్పాటు చేయడం. ఒక ధర్మాసనం ఇచ్చిన తీర్పును అది రివ్యూ చేయాలంటే అంతకంటే పై ధర్మాసనమే చేయాల్సిన పని. కాబట్టి 9 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పు ఏ అడ్డంకిగా మారిందని అంటున్నామో అది 11 మందితోటో 13 మందితోటో మళ్ళీ ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి దీన్ని త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉండాలి. ఈ అవకాశం ఉండాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నా కేంద్ర ప్రభుత్వ చేతిలోనే ఉన్నది, లేదా రాజ్యాంగ ధర్మాసనం 11 మందితో కూడిన 13 మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడినది కనుక కాంగ్రెస్ను టార్గెట్ చేసి విమర్శించడం వరకే పరిమితం చేయకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోలేదనే విషయంలో ఎంత వాస్తవమో మీ బాధ్యత పోషించడం కూడా జరగాలనేది కూడా మా విజ్ఞప్తి అనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా ఇప్పుడైతే నా బీసీ ప్రజల గొంతును కోసినట్టయింది, నా బీసీ ప్రజల ఆకాంక్షలను అనగదొక్కినట్టయింది. ఇట్లాంటి పరిస్థితిలో నా బీసీ ప్రజల ఆవేదనలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం అవుతుంది. నా బీసీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎంఆర్పిఎస్ పాత్ర పోషిస్తుంది. నా తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో జరిగే ఈ అంశం మీద జరిగే ప్రతి పోరాటంలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం అవుతుంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో నా బీసీ ప్రజల ఆకాంక్షలను అంతిమంగా నిలబెట్టుకునేంత వరకు, సాధించేంత వరకు ఎంఆర్పిఎస్ క్రియాశీలకమైన భూమిక పోషిస్తుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మీకు అందరూ తెలిసిన విషయమే, బీసీలకు అదిగో ఇదిగో 42% రిజర్వేషన్లు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వందల సార్లు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం, అప్పటి వరకు మేము ఎన్నికలు నిర్వహించే ప్రసక్తి లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉదరగొట్టింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలను ఒక బేస్ చేసుకొని మేము రాష్ట్రమంతా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఈరోజు బీసీల యొక్క ఆకాంక్షలను ఒమ్ము చేసి బీసీలను దగా చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను రాజకీయ సమాధి చేయడానికి కుట్రలు చేస్తూ మొన్న జరిగినటువంటి 17వ తారీఖు నాడు రాష్ట్రంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో మేము సర్పంచ్ ఎన్నికలకు మేము వెళ్తాం, సర్పంచ్ ఎన్నికలు మేము నిర్వహిస్తామని చెప్పి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్న మరునాడే దాన్ని బీసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. మీరు ఇచ్చిన మాట కామారెడ్డిలో ఏదైతే మీరు డిక్లరేషన్ ఇచ్చారో ఆ కామారెడ్డి డిక్లరేషన్ను ఒమ్ము చేస్తూ దాన్ని బుట్టదాఖలు చేస్తూ
ఎన్నికలకు వెళ్తే బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికలను నిలిపివేయాలి. 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లే కావాలి తప్ప మీ పార్టీలు ఇచ్చేటువంటి భిక్షం మా బీసీలకు వద్దు అని మేము స్పష్టంగా చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలా ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఉద్యమాలు పోరాటాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న పెద్ద ఎత్తున మా బీసీ శ్రేణులు గాంధీ భవన్ కూడా ముట్టడించడం జరిగింది. అయితే ఈ క్రమం లోపట ఈ ఉద్యమం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల లోపట గౌరవ పెద్దలు అన్న మాకు మార్గదర్శకులు సామాజిక ఉద్యమాలకు పర్యాయపదమైనటువంటి అన్న మందకృష్ణ గారు గౌరవ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద దాడి జరిగినటువంటి నేపథ్యంలో వేలాది మందితోటి ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం ఉండడం మూలంగా 15 రోజులు దేశవ్యాప్త పర్యటన ప్లస్ ఆ ఢిల్లీలో ఒక ఉద్యమ కార్యక్రమం ఉండడం మూలంగా మందకృష్ణ గారు ఇలా ఢిల్లీ నుంచి ఆ ఉద్యమ కార్యక్రమం ముగించుకొని 2 రోజుల క్రితమే హైదరాబాద్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి అందశ్రీ గారి మరణం కానీ, అదేవిధంగా జడ్చర్లలో ఒక కుల దురంకార హత్య కానీ, అదేవిధంగా కోదాడలో జరిగినటువంటి పోలీసు వేధింపుల వల్ల జరిగినటువంటి ఒక దళిత బిడ్డ రాజేష్ హత్య విషయంలో కృష్ణ ఆ పర్యటన ముగించుకొని ఈరోజు ఉదయం నుంచి బీసీ రిజర్వేషన్లకు జరిగినటువంటి అన్యాయం మీద బీసీ జేఏసీ తోటి బీసీ కుల సంఘాలతోటి మందకృష్ణ గారు సుదీర్ఘంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుల సంఘాలు బీసీ సంఘాలు జేఏసీ సమావేశం తర్వాత మీడియా ముందుకు ఈరోజు ఇప్పటికీ రావడం జరిగింది. మొదటి నుంచి బీసీ సమాజానికి అండగా ఉంటున్నటువంటి మందకృష్ణ గారి యొక్క ఉద్యమాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమానికి మేము మద్దతు ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. గతంలోనే బంద్ సందర్భంగా సెప్టెంబర్ 18న రాష్ట్ర బంద్ జరిగితే ఆ బంద్కు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం కాకుండా ఇలా ఎంఆర్పిఎస్ శ్రేణులన్నీ ఆ బంద్లో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో అది మానవీయ కోణం జరిగినటువంటి ఉద్యమాలు కానీ, సామాజిక వివక్షత మీద జరిగినటువంటి ఉద్యమాలు కానీ, ప్రాంతీయ దోపిడీ మీద ప్రాంతీయ వివక్షత మీద జరిగినటువంటి ఉద్యమాల్లో మొదటగా స్పందించేది, మొదటగా ఈ సమాజానికి అణగారిన వర్గాల ప్రజలకు గుర్తొచ్చే పేరు మందకృష్ణ మాదిగన్న. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో కృష్ణ గారి మద్దతుతోటి ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను రాజకీయంగా ఊచకోత పోసింది, బీసీలను మోసం చేసింది. ఇవాళ పార్టీ పరంగా ఇస్తామని 17వ తేదీ నాడు చెప్పింది. ఇప్పటికీ 27వ తేదీ ఇవాళ, అంటే 10 రోజులైంది. పార్టీ పరంగా ఒకవేళ ఇయ్యదలుచుకుంటే ఈరోజు నామినేషన్లు కూడా ప్రారంభమైనాయి. తెలంగాణలో నామినేషన్లు ప్రారంభమైనప్పటికీ కూడా పార్టీ పరంగా ఇస్తే ఏ జిల్లాలో ఎన్ని సీట్లు బీసీలకు ఇస్తారు, ఏ జిల్లాలో ఏ గ్రామం ఇస్తారు, జనరల్ స్థానాల్లో బీసీలకు ఎన్ని ఇస్తారనేది చెప్పాలి. వాస్తవంగా 42% రిజర్వేషన్లు కనుక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయగలిగితే ఇవాళ 5,300లకు పైగా బీసీలకు సర్పంచ్ స్థానాలు రావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయినట్టు గతంలో 2019 కంటే తక్కువగా చేసి ఇప్పుడు 17%కే పరిమితం చేసి తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలనకు ఇవాళ పునాదులు వేయడానికి, రెడ్ల పాలనను స్థిరపరచుకోవడానికి ఇవాళ గ్రామీణ స్థాయిలోనే బీసీలను సర్పంచ్లు కాకుండా కుట్ర చేసింది. ఇది చాలా అన్యాయం. అందుకనే మేము చెప్పినాం, నవంబర్ 25 నాడు మాకు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషను ఉల్లంఘించి ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది నవంబర్ 25. కాబట్టి ఈ నవంబర్ 25 మా బీసీలకు విద్రోహ దినం, ముమ్మాటికి అది మాకు చీకటి రోజు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మా కళ్ళ ముందల ఉంది వర్గీకరణ సమస్య. ఇవాళ అందరికీ సామాజిక న్యాయం సమన్యాయం జరగాలని వర్గీకరణ సమస్య మీద ఉద్యమం చేసినటువంటి 3 దశాబ్దాలుగా ఎత్తిన జెండా దించకుండా ఇవాళ పోరాటం చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసి విజయం సాధించినటువంటి ఒక ఉద్యమకారుడు, ఆదర్శ నాయకుడు మందకృష్ణ స్ఫూర్తితోటి కూడా ఈ 42% ఎట్లయితే వర్గీకరణ సాధించి పెట్టిండో అనేక మంది అగ్రకులాలకు నాయకులు ఎగతాళి చేశారు. అసెంబ్లీ వేదికగా
ఇలా అవహేళన చేశారు. అయినప్పటికీ కూడా మొక్కవోని దీక్షంతో ఈ దళిత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, ఒక మాదిగ సమాజమే కాదు దళిత సమాజంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలు కూడా ఇవాళ అంది వస్తున్నటువంటి ఫలాలు సమాన పంపిణీ జరగాలని పోరాటం చేస్తే ఇవాళ విజయం సాధించి ఇవాళ వర్గీకరణ సాధించినటువంటి నాయకుడు మందకృష్ణ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలి, బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలి. బీసీ సమాజంతో, బీసీ సంఘాలు, బీసీ జేఏసీ, అదేవిధంగా మాకు కలిసి వచ్చేటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ అందరితోటి చర్చలు జరపాలి. ఇంత జరుగుతున్నా కూడా 17వ తేదీ నుంచి ఇప్పటి వరకు 10 రోజులుగా జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారు నోరు విప్పడం లేదు. అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. బీసీ ఎస్సీ ఎస్టీలను ఇలా జూబ్లీహిల్స్లో గెలిచినామని అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. ఈ ఉద్యమాన్ని కొనసాగించడంలో భాగంగా ఈ నెల 30వ తేదీన హైదరాబాదులో సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు మహా ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర బీసీల రాజకీయ యుద్ధభేరి సభ ఉంటుంది. ఆ సభ జరిపి తీరుతాం 100%. ఆ తర్వాత 8, 9న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ బీసీలకు బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా ఇలా బీసీ సమాజం మోసానికి గురి కాబడ్డదంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇలా మోసం చేసినాయి. కాబట్టి బీసీలకు అన్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 243 మంది పార్లమెంట్ సభ్యులున్న కాంగ్రెస్ ఇండియా కూటమి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి కనుక అనుకుంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టాన్ని 103వ రాజ్యాంగాన్ని సవరించేట్లయితే తీసుకొచ్చారో ఇది కూడా అట్లా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండే. కానీ రెండు పార్టీలు ఢిల్లీలో మోసం చేసినాయి, గల్లీలో మోసం చేసినాయి. రెండు పార్టీలు ఒకళ్ళు తానే అంటే ఒకళ్ళు తందేనే అంటారు, ఒకళ్ళు డోలు కొడితే వాళ్ళు మధ్యలో కొడుతురు, వాళ్ళు తాళాలు కొడితే వాళ్ళు మ్యూజిక్ పెడుతున్నారు. ఈ రెండు పార్టీలు బీసీలను మోసం చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు స్పందించి బీసీలకు న్యాయం చేయాలి. లేకపోతే మాత్రం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అన్న గౌరవనీయులు సామాజిక ఉద్యమ పితామహుడు అన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారిని మాట్లాడవలసిందిగా, మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని అవసరమైతే నిర్ణయం వచ్చేదాకా ఆగుతాము, అప్పుడు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు ఏం చేయాలంటారు? ఉన్నటువంటి ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయింది, సర్పంచ్ విషయంలో ఏం జరిగింది, ఎంపీటీసీ జెడ్పీటీ విషయంలో ఏం జరగాలి, సర్పంచ్లు మరి ఆపేయాల్సిన అవసరం ఉందంట, ఏం చేయాలి? తమ్ముడు, ఈ ఎన్నికలను దాటేసుకోవడానికి ఆ మాట మాట్లాడినట్టుగా మభ్యపెట్టినట్టుగా ఉంటుంది. కానీ ఇది నిలబెట్టుకున్నప్పుడు అది ఎట్లా నిలబెట్టుకుంటారు చెప్పు నువ్వు నాకు? ఇది నిలబెట్టుకున్నప్పుడు అది ఎట్లా నిలబెట్టుకుంటావు? అవకాశం లేదు కదా. కాబట్టి ఇక్కడ మళ్ళా ఓహో ఇక్కడ మాత్రం 17 ఇచ్చినా మళ్ళా వచ్చే జనవరిలోనో ఫిబ్రవరిలోనో మళ్ళీ జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు సర్కార్ దీన్ని సరిచేసి మేలు చేస్తాడనే పద్ధతిలో మళ్ళీ భ్రమలు పెట్టడానికి ఉపయోగపడుతుందేమో. కానీ భ్రమల్లో కూడా లేరు కదా. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో 23 అది లేదు, 50% వరకు వచ్చినా కూడా 25 రావాలి అది లేదు, 49% ఇవ్వదలుచుకున్నా కూడా 24 రావాలి అది లేదు. నువ్వు మోసం చేసినట్టు కనిపిస్తున్నది. మళ్ళీ ఇంకా భ్రమలు పెడితే భ్రమల్లో ఉండే పరిస్థితి నా బీసీ సమాజానికి ఉన్నదంటే అదేం లేదు. అది కేవలం మళ్ళా ఈ ఎన్నికలను దాటేసుకోవడానికి చెప్పే మాటే తప్ప అది చిత్తశుద్ధితో మాట కాదు. అమలు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎట్లా చేస్తాడో చెప్పమానండి, అమలు చేయడానికి ఎట్లా మార్గం ఏంటో చెప్పమానండి. లేదు కదా. మీరేమో బీజేపీ ఇన్వాల్వ్ అవ్వాలంటున్నారు. బీజేపీ అసలు 10 రోజుల నుంచి ఇష్యూలు అసలు ఎక్కడ మాట్లాడలేదు. మోరోవర్ ఇంకోటి ఏంటంటే మమ్మల్ని అడిగి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పెట్టారా, ఎవరిని అడిగి పెట్టారు, బీజేపీ ఏం చేయాలని చెప్పేసి. అట్లా కాదు నాన్న. ఇప్పుడు ప్లీజ్ నాన్న, ఇప్పుడు నాన్న బీజేపీ వాళ్ళు అంటున్నారు అంటే ఒక పార్టీ మేనిఫెస్టో ఇంకొక పార్టీని అడిగి పెడతారా? అది న్యాయం కాదు కదా మాట. ఒక పార్టీ మేనిఫెస్టో ఆ పార్టీలో ఉండబడే మేధావులు లేకపోతే పార్టీ నాయకులు లేదా కింద ఏ అంశాలు పెట్టాలనే విషయంలో పార్టీ డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోలో మీరు పెట్టిండ్రు మాకు సంబంధం లేదని చెప్పి కాంగ్రెస్ అంటే మమ్మల్ని అడిగి పెట్టిండని కాంగ్రెస్ అన్నది కదా, అనడానికి అవకాశం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ పెట్టి కాంగ్రెస్దే, బీఆర్ఎస్దే, బీజేపీ ఏ పార్టీ మేనిఫెస్టో ఆ పార్టీదే. కానీ ఏ పార్టీ అయినా తమ మేనిఫెస్టో కట్టుబడి ఉండాలి. నంబర్ 1. కట్టుబడి లేదని మీరు విమర్శించడానికి మీకు అవకాశం లేదు.
కానీ మీ బాధ్యత కూడా నెరవేర్చడానికి మీకున్న అవకాశం మీకుంది కదా. అది అధికారంలో మీరున్నారు కాబట్టి మీ పాత్ర పోషించండి అంటున్నాను నేను. ఒకటి బిల్లు పెట్టడం, లేదా రాజ్యాంగ ధర్మాసనం విస్తృత ధర్మాన్ని ఏర్పాటు చేయడం, ఇది డైరెక్ట్ వాళ్ళ చేతులు ఉన్నదే కదా. కృష్ణన్నప్పుడు మీరు 30-40 సంవత్సరాలుగా దళిత ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఎట్టకేలకు మీరు సాధించారు, మీ ఆధ్వర్యంలో కావచ్చు, ఏదైనా ప్రభుత్వాలు గుర్తించారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీలు ఎవరికి వాళ్ళే ఉండడం వల్ల ఇది సాధ్యం కాలేదని మీరు భావిస్తున్నారా? అంటే ఏం చేస్తే అంటే ఎవరికి వాళ్ళే అన్నటువంటి ఉంది, జేఏసీ ఏర్పడడం అయినా కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. మీరు ఉద్యమకారుడుగా ఏం చేస్తే వచ్చే అవకాశం? అట్లేం లేదు. ఇప్పుడు ఇది మీరు అన్న మాట జనంలో కొంత చర్చ జరుగుతున్న మాట వాస్తవమే కావచ్చు. తమ్ముడు నాయకత్వంలో ఒక ఉద్యమం ముందుకు వెళ్తుంది. ఇంకెవరో కొన్ని సంఘాలు పెట్టి మీటింగులు పెట్టుకుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. నేను చెప్పదలుచుకుంది అంటే తాత్కాలికంగా కొన్ని సెక్షన్స్ అట్లా అనుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ దీర్ఘకాలికంగా ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు. ఎవరు నిజాయితీగా పోరాటం చేస్తుండ్రో అనే కాడికి వచ్చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తున్న క్రమంలో ఎంతమంది ఎంఆర్పిఎస్లోనే మాదిగల్లోనే కొన్ని శక్తులు ఒక పోటీ సభలని, ఆ సభలని, ఈ సభలని పెట్టే ప్రయత్నం చేస్తే కొంతమంది ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించి మనల్ని వెనుకకు నెట్టే ప్రయత్నం చేసినప్పుడు జనం ఏమి తెలుసుకున్నారు? పోరాడే వాళ్ళ వైపే ఎన్నుకుంటారని తెలుసుకున్నారు. అట్లనే తాత్కాలికంగా కొంత అట్లా కనిపిస్తున్న వాతావరణం కనిపిస్తున్నది, ఒప్పుకుంటా. కానీ అది ఎల్లకాలం ఉండదు అన్నమాట. ఎవరైతే యుద్ధంలో సీరియస్గా ముందుకెళ్తారో, ఎవరైతే నిజాయితీగా ముందుకెళ్తారో, ఎవరైతే లక్ష్యం వైపు కట్టుబడి పనిచేస్తుంటారో, ఆ పనిచేస్తున్న వాళ్ళ వైపు సమాజం వాళ్ళ మొగ్గు చూపుతుంటుంది, వాళ్ళని ప్రోత్సహిస్తుంటుంది, వాళ్ళకి అండగా నిలబడుతుంటుంది, వాళ్ళు ఇచ్చిన పిలుపులను జయప్రదం చేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్తున్న మాట ఎల్లకాలం ఉండదని ఖచ్చితంగా ప్రభుత్వాల మీద లక్ష్యాన్ని చేరడం కోసం ఎవరైతే గట్టిగా పోరాటం చేస్తారో, పోరాటం చేసే వాళ్ళ పక్షాన్నే ప్రజలు నిలబడతారనే విషయం చరిత్ర రుజువు చేస్తున్నది. ఇది కూడా రుజువు అవుతుంది. మొదటి నుంచి మీరు ప్రభుత్వానికి చాలా సపోర్ట్ ఉన్నారు. జియో ఇష్యూ చేస్తుంటేనే మొత్తం ముఖ్యమంత్రిని కలిసి సన్మానించిన సందర్భం కూడా అసలు రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ మోసం బీసీలకు ఆర్కృష్ణ కానీ లేకపోతే మీలాంటి బీసీ సంఘాలు మొత్తం బీసీ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నాయని చెప్పేసి చెప్తుంది. ఏం చెప్తారు? నేను తమ్ముడు తరపున ఒక మాట చెప్తున్నా ప్లీజ్. ఏంటంటే ఎవరన్నా సహాయం చేస్తామంటే ఆ సాయం చేసే వ్యక్తుల పట్ల కృతజ్ఞత ఉండడం ఎవరి బాధ్యత అని ఉంటుంది. ఓకే, నేను చెప్తున్నా పట్టు. కానీ సాయం చేస్తామనే పేరుతో మన సాయం తీసుకొని మోసం చేసిన అనుకో ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉద్యమకారులకు ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అంశం చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కృష్ణ నేను మీకు అండగా నిలబడతా, వర్గీకరణ చేస్తా, మాకు మద్దతు ఇవ్వమన్నాడు. చేస్తా అన్నాడు, మేము మద్దతు ఇచ్చాము. కానీ ఆయన జాప్యం చేసి కొంత నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేశాడు. యుద్ధం చేశామా లేదా? నెంబర్ 1. రాజశేఖర్ గారు కాలం వచ్చేటప్పటికి రాజశేఖర్ గారు కూడా వర్గీకరణ చేస్తే కృష్ణ మీ సపోర్ట్ కావాలి అన్నాడు. నేను సపోర్ట్ ఇచ్చాను. మాకు కావాల్సింది వర్గీకరణ. చేస్తాను వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకి ఇచ్చాం. చేయకపోతే యుద్ధం చేశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయనకి ఇచ్చాం. చేస్తే సాయం చేస్తామంటే ఆయనకి ఇచ్చాం. మరి ఆ తర్వాత రాజశేఖర్ ప్రభుత్వం మీద జరిగే యుద్ధంలో ఎంత దూరం పోయింది? పోయిందా లేదా? చేస్తా అన్నప్పుడు సాయం తమ్ముడు చేయడం తప్పు కాదు, నేను అంటున్నాను. చేస్తాం అన్నప్పుడు సాయం చేయడం అనేది తప్పు కాదు. కానీ చేస్తామని చెప్పి మోసం చేస్తే ఎదుర్కోవడం బాధ్యత కదా. మరి బాధ్యత లేకపోతే గాంధీభవన్ ఎట్లా ముట్టడించిండు? నేను అదే అంటున్నాను. ఇప్పుడు మనం రాజ్యాధికారం లేం. రాజ్యాధికారం ఉన్నారు, చేస్తామని మన సాయం కోరిండి అనుకోండి, ఏం చేయాలా? ఇంకోరికి ఇవ్వలేం కదా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇప్పుడు వర్గీకరణ అంశం కేంద్రంలో ఉన్నది అనుకుందాం. గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి కృష్ణ నేను వర్గీకరణ చేపిస్తా అన్నాడు. నేను ఎవరికి సపోర్ట్ చేశా? పోనీ ఆయన మాట కట్టుబడినాడు కాబట్టి మా పని అయిపోయింది. కట్టుబడి లేడు కాబట్టి గాంధీభవన్ ముట్టడించాల్సి వస్తుంది. సింపుల్ విషయం. అందువల్ల తమ్ముడు మద్దతు ఇచ్చిండు కాబట్టి ఆయన మద్దతు ఇచ్చినప్పుడు నమ్మడం తప్పు కాదు, నమ్మక ద్రోహం చేయడం తప్పు. ఇప్పుడు నమ్మాడు, సాయం చేశాడు. మొన్న ఉప ఎన్నికల వరకు కూడా, జూబ్లీస్ ఎన్నికల వరకు కూడా తిరిగాడు కదా. బీసీ బిడ్డ అని తిరగడంలో అర్థం బీసీలకు పడే ఓటు బీసీలకు పడ్డట్టు కాదు, కాంగ్రెస్ పడ్డట్టే కదా ఆయన అన్న వాళ్ళ లెక్క ప్రకారం కదా. అంటే ఒక బీసీ బిడ్డ కోసం చేసిన ప్రచారం కాంగ్రెస్ గెలుపుకే దారితీసింది కదా. అంటే నిన్నటి వరకు మిమ్మల్ని నమ్మినట్టే కదా. మరి నమ్మినోన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి, కానీ ఆయనను దెబ్బతీసే ప్రయత్నం చేయదు కదా. కాబట్టి ఆయన ఉద్యమకారుడు నేను భావిస్తున్నా. ఉద్యమకారుడు కాబట్టిగానే సాయం చేయగలిగిండు. మోసం చేసిన అర్థమైనప్పుడు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చాడు. ఇంకేం చేయాలి?
నేను చెప్పాల్సి వచ్చింది. మరి ఇలా ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వానికి మీరు నమ్ముకొని మోసపోతున్నారు కదా, మరి ఈ పోరాటం ఎంతవరకు కొనసాగుతుంది? అమ్మా ప్రతిసారి ప్రతి ప్రభుత్వంకి ఇలా నమ్మి మోసపోతున్నారు కదా, మరి ఎప్పటివరకు ఈ పోరాటం కొనసాగుతుంది? మరి ప్రభుత్వం స్పందిస్తుందా లేదా? తల్లి ఏంటంటే ఈ అంశం ప్రధాన చర్చగా మారింది, ఎజెండాగా మారింది కామారెడ్డి డిక్లరేషన్ నుంచే. నమ్మింది కాంగ్రెస్నే, అక్కడ మోసం కనిపిస్తుంది, ఎదుర్కొంటున్నారు. అంటే పదే పదే నమ్మింది లేదు, పదే పదే మోసానికి గురైంది లేదు. నమ్మింది ఒకేసారి, మోసపోయింది ఒకేసారి. యుద్ధం జరుగుతుంది ఇప్పుడే. ఇంకా సరే, ఆర్ కృష్ణన్న చాలా రోజులుగా ఆయన కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు పెద్ద ఎత్తున. కానీ ఇక్కడ కూడా ఎవరికి వాళ్ళు ఉండడం అనేది భవిష్యత్తులో కూడా ప్రమాదకరంగానే మీరు భావించాల్సి ఉంటుందా? బీజేపీని అక్కడ టార్గెట్ చేయకుండా ఇక్కడ హైదరాబాద్లో ఇంతసేపటికి నిరసనలు చేయడం అనేది ఆయన వైఖరి పట్ల మీరు ఎట్లా చూస్తారు? ఓకే, నేను ఒకటేంటంటే బహిరంగంగా కాంగ్రెస్కు అండగా నిలబడ్డది ఏది 42% రిజర్వేషన్ ఇస్తానంటే ఓపెన్గా అండగా నిలబడ్డది తమ్ముడు నాయకత్వంలో బీ సంఘం. కాబట్టి ఇప్పుడు మోసం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎదుర్కొనే బాధ్యత అయినదే ఎదుర్కొంటున్నాడు కదా. నువ్వు హామీ ఇచ్చావు, మా సపోర్ట్ తీసుకున్నావు, నువ్వు గెలిచావు, ఇప్పుడు మమ్మల్ని ఎట్లా మోసం చేస్తావు అని ఎదుర్కొంటున్నావు. కాంగ్రెస్ను డైరెక్ట్గా విమర్శించే అవకాశం ఆర్ కృష్ణన్నకు లేదు. ఒకవేళ కాంగ్రెస్ నువ్వు చేయకపోవడం వల్లనే మాకు నష్టం జరిగిందని అంటే కేంద్రంలో ఉన్నది మీరే కాబట్టి మీరు అక్కడ చేయించుకోవచ్చు కదా, మీరు బీజేపీ డైరెక్ట్ కదా, మీరు బీజేపీ ఎంపీ కదా అని వాళ్ళు అనడానికి అవకాశం లేదు. కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్ నుంచి అన్నకు అప్పీల్ చేస్తున్నా, ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో తమ్ముడు శ్రీనివాస్ గౌడ్కు అందరూ అండగా నిలబడాలి. కానీ ప్రత్యక్షంగా నువ్వు బీజేపీ ఎంపీ కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టించే విషయంలో కానీ, అదే సమయంలో సుప్రీంకోర్టులో 11 మందితో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే విషయంలో కానీ నువ్వు బహిరంగంగా చొరవ తీసుకోవాలి. దానివల్ల మీ పాత్ర మీరు ఉన్న కాంచి పోషించినట్టు అవుతుంది. ప్రజల్లో ఉన్న తమ్ముడు ప్రజా ఉద్యమం నిర్మించడానికి అవకాశం ఉంటుంది. అంతిమంగా సమస్య పరిష్కారం జరగడానికి అవకాశం ఉంటుంది. నేను అప్పీల్ ఆయనను అట్లా చేస్తున్నాను, ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి. సార్, మైనారిటీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అసదుద్దీన్ దీని మీద ఎప్పటివరకు రెస్పాండ్ కాలేదు. కానీ అసదుద్దీన్ తరఫున వకాలతో పుచ్చుకోలేను, కానీ ఇప్పుడు నా తమ్ముల తరఫున అయితే మొదటి నుంచి మేధావులు జస్టిస్ ఈశ్వరయ్య, చిరంజీవి సార్ లాంటి వాళ్ళు చెప్తున్నారు, కేవలం 9వ షెడ్యూల్లో పెడితే మాత్రమే బీసీ 42% రిజర్వేషన్ తప్పుద్ది, తమిళనాడు తరహా అని చెప్తుంటే మన సంఘాలు మాత్రం జీవో ద్వారా వచ్చేస్తాయని చెప్పేసి తప్పుగా పట్టించిన పరిస్థితి. ఏం చెప్తారు మన దానికి? బీసీ సంఘాలే బీసీని మోసం చేస్తున్నాయని కూడా మేధావులు డైరెక్ట్ చెప్తున్న పరిస్థితి. 42% రిజర్వేషన్ రావాలంటే కేవలం 9th షెడ్యూల్ అని చెప్తున్నారు. మొదటి నుంచి ఒకటి స్టాండ్ మీద ఉన్నారు. బట్ మన సంఘాలు మాత్రం జీవోలు అని చెప్పేసి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం, తర్వాత మళ్ళీ మోసం చేసిన ఇప్పుడు మళ్ళీ స్టాండ్ చేంజ్ చేయడం అట్లా వస్తుంది. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285(a) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చు అనేది చట్టంలో స్పష్టంగా ఉంది. ఇక్కడ జీవో ఎందుకు ఇంప్లిమెంటేషన్ కాలేదు? జీవో ఎందుకు ఇంప్లిమెంటేషన్ కాలేదంటే అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్ర గవర్నర్ గారికి ఆ చట్టాన్ని పంపించారు. ఒకవేళ చట్టాన్ని కనుక రాష్ట్ర గవర్నర్ ఆమోదిస్తే రిజర్వేషన్లు అమలయ్యేటువంటి పరిస్థితి ఉండే. దీని మీద హైకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగిన సందర్భంగా చీఫ్ జస్టిస్ గారు అడిగినటువంటి ఒక చిన్న పదాన్ని మీ ముందు ఉంచుతున్నా. వారేమన్నారు? అసెంబ్లీలో ఉభయ సభలు, శాసనసభ కానీ శాసనమండలి సభ కానీ 2 తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానం చేసినటువంటి చట్టం ఎప్పుడు అమలవుతుంది? గవర్నర్ గారు అసెంట్ ఇస్తే తప్ప అది చట్ట రూపంలో రాదు అన్నాడు. కాబట్టి గవర్నర్ గారు అసెంట్ ఇవ్వలేరు కాబట్టి అది చట్ట రూపంలో రాలేదు. అదే విషయం హైకోర్టు కూడా చెప్పింది. గవర్నర్ గారు కనుక అసెంట్ కనుక ఇస్తే అది చట్ట రూపంలోకి వచ్చు, చట్టం అమలయ్యేటువంటి పరిస్థితి ఉండే. గవర్నర్ ఇవ్వలేదు కాబట్టి కాలేదు. ఇప్పుడు జీవో ఇచ్చింది, జీవో కొట్టుడు వేసింది కాబట్టే తెలంగాణలో ఇంత బీసీ మూవ్మెంట్ వచ్చింది కదా. మండల్ కమిషను సిఫార్సులప్పుడు కూడా ఖాళీ జీవో కాదు, అప్పుడు మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేసేటప్పుడు దేశంలో ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఒక మెమో ఇచ్చారు. ఒక మెమో, నువ్వు అంతిమంగా పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టినా ప్రభుత్వాలు జీవోని ఇవ్వాలి, నువ్వు ఎక్కడ చేసినా ప్రభుత్వాలు జీవో ఇవ్వాలి. మేధావులకు ఉద్యమకారులకు తేడా ఏంటంటే ఉద్యమకారులు సమాజాన్ని ఎట్లా కదిలించాలనో అట్లా కదిలిస్తారు. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం ఎట్లా ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. 610 జీవో ద్వారా 610 జీవోను హైకోర్టు కొట్టేయడం ద్వారా
తెలంగాణ ఉద్యమం లేచింది. ఇప్పుడు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల జీవో నెంబర్ 9ని కొట్టేయడం ద్వారా ఇలా బీసీ సమాజం తెలంగాణలో ఒక ఉద్యమం ఉగ్ర రూపంగా దాల్చింది. ఇలా మంటై మండుతుంది. కాబట్టి ఉద్యమం ఎట్ట నడపాలనో మాకు తెలుసు, మేధావులకి ఏంటంటే కాగితాలు పుస్తకాల వరకు వాళ్ళకి తెలుసు. కాబట్టి మేము 2.5 దశాబ్దాల ఉద్యమం ఉన్నాయి కాబట్టి ఏ పార్టీ జెండా పట్టకుండా, ఏ పార్టీలో మెంబర్షిప్ తీసుకోకుండా, పదవుల కోసం పెదవులు మూసుకోకుండా పోరాటం చేస్తున్నాం. కాబట్టి మేధావులను మేము విమర్శించడం లేదు. కానీ 9th షెడ్యూల్ కూడా పరిష్కారం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. 9th షెడ్యూల్ అదేమన్నా అది కాదు, జడ పదార్థం కాదు. 9th షెడ్యూల్ కూడా అవసరమైతే మేము సమీక్షిస్తామన్నది. కాబట్టి మేమేమంటున్నామంటే మా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎట్లయితే రాజ్యాంగంలో జనాభా పెరిగినప్పుడల్లా రిజర్వేషన్ ఎట్లయితే పెరుగుతున్నాయో అట్టనే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఈ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది. కాబట్టి పార్లమెంట్లో ఇది చట్టం కావాలి. ఆ చట్టం కోసం ఇటు కేంద్రము అటు రాష్ట్రం చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. బీఆర్ఎస్ కూడా తెలంగాణ ఉద్యమంలో మొత్తం ఉద్యమం లీడ్ చేస్తా అంటారు, మరి కలిసి పనిచేస్తారు. త్వరలో వాళ్ళు కూడా కార్యక్రమం ప్రకటిస్తారు. ఇప్పుడు ఇక్కడ జేఏసీ ఉద్యమం స్వతంత్ర ఉద్యమం నడుస్తుంది. పార్టీలు చేసేటువంటి ఉద్యమాలు పార్టీల ఎజెండాతోటి, పార్టీలు ఓట్లు రాల్చడం కోసం, పార్టీల ప్రయోజనాల కోసం వాళ్ళు ఉద్యమం చేస్తారు. వాళ్ళు అంతిమంగా ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు? వాళ్ళు అధికారంలో మళ్ళీ మా సారే రావాలి, కారే రావాలంటున్నారు. మరి మేమేం కోరుకుంటున్నాం? మా బహుజనుడు ముఖ్యమంత్రి కావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి కలిసి వచ్చేటువంటి ఏ పార్టీనైనా కలుపుకుపోతాం, కానీ ఆ పార్టీల జెండా కింద మాత్రం మేము పోరాటం చేయం. మళ్ళీ తమ్ముడిని అడిగిందాం మళ్ళీ తెలంగాణ ఉద్యమం తరహా బీసీ ఉద్యమాన్ని చేపడతా అంటారు బీఆర్ఎస్ నాయకులు. అంతే కదా. టీఆర్ఎస్ ఉండగానే జేఏసీ ఏర్పడ్డది. టీఆర్ఎస్ ఉండగానే జేఏసీ ఏర్పడ్డది. జేఏసీలో టీఆర్ఎస్ భాగస్వామి అయింది. అందులో ఈ జేఏసీలో టీఆర్ఎస్ భాగస్వామి కావచ్చు, తప్పే ఉంది. అంతే, భాగస్వామి ఇక్కడ కావాలా. టీఆర్ఎస్ ఒకటే ఉద్యమాలు చేస్తే రాదని అర్థమైనాకనే జేఏసీ ఏర్పడ్డది. జేఏసీలో అన్ని పార్టీలు ఉన్నాయి కదా. తమ్ముడి నాయకత్వంలో ఏర్పడ్డ జేఏసీ ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ముందుకు సాగుతున్న సమయంలో ఏ పార్టీ అయినా దీన్ని కట్టుబడి ఉండదలుచుకుంటే ఎండ్ల భాగస్వామి కావాలా? భాగస్వామి. వాళ్ళు భాగస్వామి అవుతే స్వాగతించాల్సిందే, కలిసిపోవాల్సిందే. స్వతంత్రంగా ఉద్యమం అంటే అర్థమే ఉన్నది కదా. నువ్వు జేఏసీని బలోపేతం చేయడం, జేఏసీలో భాగస్వామి కావడం అనేది వాళ్ళకి లక్ష్యం కావాలా. అది వాళ్ళ గురించి నేను ఆలోచించలేదు. ఎవరైనా నిజంగా ఎవరికి వాళ్ళు చేయడం కంటే జేఏసీ ముఖ్యం అనుకుంటే మాత్రం ఈ జేఏసీలో పనిచేయాల్సింది. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఏమన్నా ఈ మీడియా సమావేశంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్, సంచార జాతుల సంఘం అధ్యక్షుడు కాటపల్లి వీరస్వామి గారు, అదేవిధంగా మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జొర్రిగల శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గారు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ గారు, అదేవిధంగా బీసీ యువజన జేఏసీ చైర్మన్ కనకల శ్యామ్ కుర్మ గారు, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దీటి మల్లయ్య గారు, బీసీ జేఏసీ కో చైర్మన్ సగరూపర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర సగర్ గారు, అదేవిధంగా డాక్టర్ ప్రమీల మేడం గారు, అదేవిధంగా వరికుప్పల మధు గారు, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంద్రం రజక గారు, అదేవిధంగా మా బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజేందర్ గంగపుత్ర గారు, అదేవిధంగా బీసీ మహిళా సంఘం రాష్ట్ర నాయకులు సుజాత గారు, సంధ్య గారు, ఆ తర్వాత మా బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా నిన్ననే ఎన్నికైనటువంటి మా పెరికె సురేష్ గారు, అదేవిధంగా బీసీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రమేష్ గారు, బీసీ అదేవిధంగా మా బీసీ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు నరేష్ ప్రజాపతి గారు, బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగా శ్రీనివాస్ గౌడ్ గారు, మిగతా బీసీ జేఏసీ మిత్రులందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయానికి వచ్చి బీసీ ఉద్యమానికి కొండంత అండగా నిలిచినటువంటి అన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి యావత్తు బీసీ సమాజం నుంచి, బీసీ జేఏసీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, సాధించుకుందాం బీసీ 40% రిజర్వేషన్లను, సాధించుకుందాం బీసీ 40% రిజర్వేషన్లను. రద్దు చేయాలి జీవో నంబర్ 46ను, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి జీవో నంబర్ 46ను, రద్దు చేయాలి, రద్దు చేయాలి, నిలిపివేయాలి స్థానిక సంస్థల ఎలక్షన్లను, నిలిపివేయాలి, నిలిపివేయాలి.